హాయ్ హలో టు ఎవ్రీవన్. సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ కొద్దిగా చూసాం కదండి లైట్ కోసం. బట్ నేను మొత్తం ఇప్పుడు చెప్పలేదండి. జస్ట్ మీకు లైట్లో అంటే రే అంటే ఏంటి, నెక్స్ట్ కన్వర్జెంట్ ఏంటి, డైవర్జెంట్ ఏంటి, జస్ట్ టెర్మినాలజీ చెప్పాను అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చెప్పాను అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిరర్స్ చెప్పాను కదండి. అంటే ప్లేన్ మిరర్ యొక్క ఇమేజ్ ఫామ్ అయితే దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి, విజువల్, రియల్, ఎరెక్ట్నా, ఇన్వర్టెడ్నా, డిమినిషన్ ఏదో సంథింగ్ నేను మీకు ప్లేన్ మిరర్ కోసం చెప్పాను. బట్ స్పెరికల్ మిరర్స్ నేను మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. సో అక్కడ వరకు ఉన్న బిట్స్ని ఇప్పుడు చేస్తాను. నెక్స్ట్ మీకు టాపిక్ ఇందులో స్పెరికల్ మిరర్స్ వస్తే దాంతో అక్కడ క్లోజ్ చేసి, స్పెరికల్ మిరర్స్ అంటే అందులో కాన్వెక్స్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఎక్కడ ఇమేజ్ అంటే ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ దాని యొక్క సైన్ కన్వెన్షన్స్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఇంత హైట్లో ఉంటే ఎలా తీసుకుంటాం, ఇంత డౌన్లో ఉంటే ఎలా తీసుకుంటాం, యూ ఏంటి, వి ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అవి ఒకటి తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా అక్కడితో అయిపోతుంది. సో అది ఆ టాపిక్ వచ్చే ముందు చెప్తా అండి, ఎందుకంటే మనం బిట్స్ స్టార్ట్ చేయాలి కదా ఎర్లీగా. సో ఫస్ట్ బిట్ ఏంటంటే మనకి టాపిక్ లైట్లో సబ్ టాపిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ లైట్ కోసం మనం మ్యాక్సిమం చూసాము. అండ్ మీకు ఇందులో కూడా మీకు ఇప్పుడు బిట్స్ నేను చెప్పిన దాంట్లో మీకు మార్నింగ్ ఇచ్చిన ఇంట్రడక్షన్లో మీకు కనిపించకపోవచ్చు కొన్ని, బట్ నేను ప్రీవియస్గా ఎన్సీఆర్టీస్లో చెప్పాను. సపోజ్ మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఏంటి, నెక్స్ట్ మనకి స్కై ఎందుకు మనకి బ్లూ కలర్లో కనిపించడం కానీ, లేదంటే మనకి టిండాల్ ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఎన్సీఆర్టీస్లో గుర్తు చేసిన ఇప్పుడు మీకు బిట్స్ వస్తాయండి. సో ఒక్కసారి దాన్ని మనం రిమైండ్ చేసుకుందాం బిట్స్లో. సో ఫస్ట్ బిట్ ఏంటంటే మనకు తెలిసింది, వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ టు విచ్ లైట్ కెన్ పాస్. దేని నుండి అన్ని మనకి పాస్ అవుతుంది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం మనకి మీడియం టాపిక్లో. ట్రాన్స్లూసెంట్, ట్రాన్స్పరెంట్ అండ్ ఒపెక్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో ఇందులో మనకి ఒపెక్ అంటే మనకి దాని నుండి పాస్ అనేది అవ్వదని తెలుసుకున్నాం. ట్రాన్స్పరెంట్ అంటే దాని నుండి లైట్ పాస్ అవుతుంది అండ్ ట్రాన్స్లూసెంట్ అంటే మనకి పాస్ అవుతుంది బట్ పార్షియల్గా పాస్ అవుతుందని చెప్పి తెలుసుకున్నాం కదా. సో లైట్ ఈజీగా పాస్ అయ్యేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్. ఆప్షన్ సి చూసారు మీరు. కంటెంట్ వింటే ఎంత ఈజీగా బిట్స్ పెడతారు. నెక్స్ట్ 982 చూద్దాం. టిండాల్ ఎఫెక్ట్ ఇప్పుడే చెప్పాను కదండి. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు అప్పుడు క్లాస్లో కూడా ఇదే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎందుకంటే నేను మీకు బెస్ట్గా అంటే ప్రాక్టికల్గా మనకి తెలిసిన లైఫ్లో ఉన్న జరిగినవి చెప్తున్నాను అండి. ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, మనం నైట్ టైం డోర్ అంతా క్లోజ్ చేసి జస్ట్ అలా విండో జస్ట్ మీరు మార్నింగ్ లేవగానే ఓపెన్ చేస్తే మీకు సన్ రేస్ అనేవి లైట్ అంటే వాటి పాత్ అనేది మనకి ఇక్కడ సన్ ఉన్నారనుకోండి, మనకి విండోని చూస్తే ఆ సన్ యొక్క రేస్ అన్ని మనకి ఇంట్లో ఇలా పడుతున్నట్టు మనకి క్లియర్గా పాత్ అనేది కనిపిస్తుంది, మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అండ్ సపోజ్ మీరు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళున్న చెట్ల మధ్యలో ఉన్న సన్ చేసి ఒక పాత్ అని మనకు కనిపిస్తుంది. దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో దీని అంతటిని మనం ఏమంటామండి, లైట్ అనేది మనకు స్కాటరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ ప్రిజం తీసుకున్నా అంతే కదండి. ప్రిజంలో మనం తీసుకుంటే మీకు అక్కడ లైట్ యాక్చువల్గా సన్ నుండి వచ్చేది మనకి వైట్ లైట్ అని అనుకుంటాం, కానీ సన్ నుండి వచ్చిన లైట్లో కూడా మనకి 7 కలర్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి కదండి. సపోజ్ చూడండి, సన్ నుండి వచ్చే లైట్ మీరు ఇక్కడ ప్రిజం పెట్టారనుకోండి, ప్రిజంలో మీకు అక్కడ స్కాటరింగ్ అవుతుందండి. యాక్చువల్గా ఇక్కడ మనకి సన్ నుండి వచ్చేది వైట్ లైట్ అని అనుకుంటాం, బట్ ప్రిజం పెట్టి చూస్తే మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ మీరు ఒక టార్చ్ లైట్ పెట్టుకొని ప్రిజంని పక్కన పెట్టుకొని చూసుకున్నా మీకు వైట్ లైట్ ఫస్ట్ మీకు వైట్ లైట్ అనిపిస్తుంది, బట్ ప్రిజంలో చూస్తే మీకు 7 కలర్స్ అని మీకు ఈజీగా కనిపిస్తాయి కదండి. మనకు ఆ కలర్స్ కూడా తెలుసు కదా, నేమ్స్ అనేవి. సో ఇది మనకి ప్రిజం కోసం. ప్రిజంలో అయినా మీకు అక్కడ స్కాటరింగ్ ఉంటుంది, లైక్ ఇక్కడ మనకి స్కై, ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. సో ఇక్కడ మీకు అంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే పని లేదు. సో టిండాల్ ఎఫెక్ట్ అనేది మీకు దేనికి రిలేటెడ్ అంటే రిఫ్లెక్షన్ కానీ వీటన్నిటికీ కాదండి, ఓన్లీ మనకి స్కాటరింగ్కి మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ నేను మీకు అక్కడ క్లాస్లో చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు ఇప్పుడు ఇవేం చెప్పట్లేదు. ఆప్షన్ బి. నెక్స్ట్ 983 చూడండి, ఇది కూడా మనకు తెలిసిందే కదా. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అడుగుతున్నాడు. సో ఇది మనకి ఏంటంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అన్న మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్న ఒకటే కదండి. సో ఇక్కడ మనకి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 984 చూడండి, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియమ్స్. ఇందులో ఉన్న వాటిలో మనకి లైట్ యొక్క స్పీడ్ ఎందులో మ్యాక్సిమం ఉంటుందని చెప్పాడు. నేను మీకు ఇందాక కూడా కొన్ని స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను. సో మనకి ఇవి బిట్స్ చూస్తున్న కొద్దీ మనకు అలవాటు అయిపోతాయండి. మీకు మ్యాక్సిమం ఎందులో ఉంటుందంటే వాక్యూమ్లో ఉంటుంది. వాక్యూమ్లో వాల్యూ మీకు ఎంతంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అండి, స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా. సో స్పీడ్ ఆఫ్ లైట్ మీకు ఎందులో మ్యాక్సిమం ఉంటుందంటే ఇక్కడ మీకు వాక్యూమ్లో మ్యాక్సిమం ఉంటుంది. అండ్ వాటర్లో ఎంత అంటే మనకి 2 × 2 పాయింట్ సంథింగ్, ఓకే ఇక్కడ ఇచ్చాడు చూడండి 2.2 × 10⁸. అండ్ గ్లాస్లో కూడా 2 × 10⁸ ఇలా ఉంది. సో మీకు ఇందులో మీకు ఇక్కడ ఎక్కువ అంటే మీకు వాక్యూమ్లో ఎక్కువ. ఓకేనా. సో ఇది మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ వాజ్. క్వాంటమ్ థియరీ ఎవరు ఇచ్చారండి, ఇది కూడా నేను మీకు 9th 10th ఎన్సీఆర్టీ చెప్పినప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో చెప్పానండి. ఈయన ప్లాంక్ ఏమని చెప్పాడు, లేదంటే న్యూటన్, అంటే ఒక్కొక్కరి గురించి నేను మీకు అక్కడ ఇంట్రడ్యూస్ చేశానండి. చాలామంది ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ ఇచ్చారు మనకి లైట్ గురించి అని చెప్పి. సో క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ మనకి ఎవరు ఇచ్చారంటే ప్లాంక్ కదండి. సో ఇది మీకు డైరెక్ట్గా తెలిసిన బిట్నే, ఆప్షన్ బి.
నెక్స్ట్ 986 ద డీవియేషన్ యాంగిల్ ఇస్ ద లోయెస్ట్. చూడండి మనకి ఇక్కడ డీవియేషన్ యాంగిల్ మీకు ఇది కూడా నేను అక్కడ ఎన్సీఆర్టీలో ఎలా అంటే సపోజ్ చూడండి మనకి వేవ్ లెంత్ దేనికి ఎక్కువ అండి, నిన్న మొన్న మీ క్లాస్లో కూడా చెప్పాను అనుకున్న సౌండ్ టాపిక్లో ఐ థింక్ ఎందులోనూ మనకి కలర్స్ ఏంటంటే ఇవన్నీ మనకి కలర్స్ కదా. సో ఈ 7 కలర్లో మీకు దేనికి వేవ్ లెంత్ ఎక్కువ, మీకు మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ టైంలో మీకు రెడ్ ఆర్ ఆరెంజ్ కనిపించిన రీజన్ ఏంటి, వాటికి వేవ్ లెంత్ ఎక్కువ అని తెలుసుకున్నాం కదా. సో దేనికి వేవ్ లెంత్ ఎక్కువ అవి అంత తక్కువ డీవేట్ అవుతాయండి, ఓకేనా. అంటే వాటి యొక్క డీవేషన్ యాంగిల్ అనేది అంత తక్కువగా ఉంటుంది, ఓకేనా. సో ఇందులో మనకి రెడ్ కలర్కి కదండి వేవ్ లెంత్ ఎక్కువ, అది మీరు గుర్తుంచుకోండి. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే డీవేషన్ అనేది తక్కువగా ఉంటుంది, ఓకేనా. సో అంత యాంగిల్ డీవేట్ తక్కువగా అవుతుంది. సో ఇక్కడ మీకు రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి రెడ్ కలర్ మీకు వెయిట్ తక్కువగా డీవేట్ అవుతుందండి, ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, లైట్ ఈజ్ అ ట్రాన్స్వర్స్ వేవ్ విచ్ ఆఫ్ ద ఓన్లీ ఈవెంట్ ప్రొవైడింగ్ దిస్. చూడండి ఇది ఒకటి మీకు ఐడియా రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మన ఆప్టిక్స్ అనే టాపిక్ కూడా మీకు ఇందులో ఉందండి. మీకు లైట్ అంటే ఓన్లీ ఒకటే కాదు కదా, ఓన్లీ ప్లేన్ మిర్రర్, కాన్కేవ్, కాన్వెక్స్ ఇది ఒకటే కాదు కదా. మన ఆప్టిక్స్ టాపిక్ కూడా ఇందులోనే ఉందండి, లైట్ టాపిక్లోనే. అంటే నేను మీకు టాపిక్ బట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. టోటల్గా మీకు ఒకేసారి మీకు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, జస్ట్ ప్లేన్ మిర్రర్ ఇమేజెస్ వరకు ఇచ్చాను కాబట్టి అక్కడ వరకు మనం ఈ బిట్స్ చేస్తున్నాం. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్ దాని గురించి వచ్చినప్పుడు దాని గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఆప్టిక్స్ వస్తుంది. సపోజ్ హ్యూమన్ ఐ కూడా మనకి లైట్లో ఉంది. సో హ్యూమన్ ఐ కోసం వచ్చినప్పుడు హ్యూమన్ ఐ ఇంట్రడక్షన్ చెప్పేస్తా. దాని ముందే ఒక్కసారి మీకు ఓవరాల్గా ఇంట్రడక్షన్ ఇస్తే మీరు బిట్స్ మర్చిపోవచ్చు కంటెంట్ ఒకసారి, అందుకని చెప్పి బిట్స్ చేస్తూ నేను మీకు అక్కడ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఆప్టిక్స్ అని కూడా ఈ లైట్ టాపిక్లోనే ఉంది. అక్కడికి వచ్చినప్పుడు మీకు పాలిరైజేషన్ ఏంటి ఇవన్నీ మనం అక్కడ డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్ఫిరెన్స్ అవన్నీ అక్కడ మనం మాట్లాడతాము. సో బట్ ఇక్కడ మనకి పాయింట్ తెలియాలి కట్టి చెప్తున్నా అండి. పాలిరైజేషన్ అనేది మీకు ఓన్లీ మీకు లైట్ అని ట్రాన్స్ఫర్స్ వేవ్ అని చెప్తుంది. అంటే మనకి లైట్ అనేది మనకి ట్రాన్స్ఫర్స్ వేవ్ మనందరికీ తెలుసు, బట్ దేని ద్వారా ప్రూవ్ అయిందండి మనకి పాలిరైజేషన్ అంటే ఏమీ లేదండి. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ ఉందని అనుకుందాం, ఏదో ఒక ఎలిమెంట్ అంటే లైట్ తన నుండి పాస్ అయ్యే ఎలిమెంట్. సపోజ్ ఇక్కడ మనకి లైట్ అనేది ఫస్ట్ మనకి అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది కదండి, అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది కాబట్టి అది జస్ట్ ఫస్ట్ మీకు అన్పాలరైజ్డ్ లైట్ అనమాట. సో మీకు ఫస్ట్ అనేది మీకు లైట్ ఈ డైరెక్షన్లో అన్ని డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ ఎలిమెంట్ నుండి మీకు లైట్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయ్యాక ఏమవుతుందంటే ఓన్లీ యూని డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్ అనమాట. ఇలా వెళ్తే ఇలానే వెళ్తుంది. సో ఇలా మీకు సేమ్ డైరెక్షన్ అనమాట, యూని డైరెక్షన్లో వెళ్తుంది. దాన్ని అప్పుడు మీకు ఏమవుతుందంటే పాలిరైజేషన్ అక్కర్ అయిందని చెప్పి చెప్తామండి. ఇది మీకు ఏం చెప్తుంది, ఇది మనకి వేవ్ యొక్క ఈ వేలో మనకి ఈ వేవ్ అనేది వెళ్తుంటే మీకు లైట్ అనేది ఎలా వెళ్తుంది ఇలా అంటే పర్పెండిక్యులర్ అంటే మనకి అది ట్రాన్స్ఫర్స్ అని కదండి. సో ఇక్కడ మీకు పాలిరైజేషన్ టాపిక్లో మీకు లైట్ అనేది ట్రాన్స్ఫర్స్ నేచర్ని చూపిస్తుంది అనమాట, ఓకే. సో దీనికోసం ఇంకా డీప్గా మనం అక్కడ ఆప్టిక్స్ మ్యాటర్లో చూద్దాము. సో ఇక్కడ మనకి లైట్ అనేది మీరు గుర్తుంచుకోండి, లైట్ అనేది మనకి ట్రాన్స్ఫర్స్ వేవ్ని మనకి ఏ థియరీ చెప్తుందంటే పాలిరైజేషన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. ఇంకా దీన్ని ఎక్స్పెరిమెంట్గా కూడా చెప్పొచ్చు, బట్ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 988 చూడండి, విచ్ కెన్ ప్రొవైడ్ ద సన్స్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్సెప్ట్. చూడండి ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, సన్ లైట్ అనేది. సో ఇది కూడా మనం ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు టిండాల్ ఎఫెక్ట్ దగ్గర చెప్పేటప్పుడు. సో ఇక్కడ మనకి ప్రిజం నుండి తీసుకున్నప్పుడు అంటే సన్లైట్ అనేది మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిజం నుండి తీసుకున్నప్పుడు ఆ సన్లైట్ అనేది మనకి ఎన్ని కలర్స్లో వెళ్తుందని చెప్పాను, 7 కలర్స్గా కనిపిస్తుంది. దీన్నే మనం ఏమని చెప్తాం, స్కాటరింగ్ అని చెప్తాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో మీకు ఏదండి సన్లైట్ మీకు ఇన్ని కలర్స్గా ఉంటుందని చెప్తుంది అంటే రిఫ్లెక్షన్ కాదు, రేడియేషన్ కాదు, ఓన్లీ ప్రిజం నుండే కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. ప్రిజం అనేది అలా డివైడ్ చేస్తుంది అన్ని కలర్స్ వచ్చేలా. సో నెక్స్ట్ వాట్ డస్ ప్రిజం డూ. ప్రిజం అనేది ఏం చేస్తుందండి, ఆల్రెడీ మనం చెప్పుకునేది చూడండి. వెయిట్ ఇట్స్ గెట్ ద లైట్ పాసింగ్ త్రూ ఇట్, అంతే కదండి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 990 ద ఆబ్జెక్ట్స్ దట్ డేంజర్స్ డు నాట్ ప్రొడ్యూస్ లైట్ ఈస్ కాల్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నారంటే అంటే వాటి నుండి లైట్ ప్రొడ్యూస్ అవ్వదు, లైట్ పాస్ అవ్వదు. అలాంటివి ఏంటంటే లైట్ ప్రొడ్యూస్ అవ్వదు అంటే మనకి ల్యూమినస్ నాన్ ల్యూమినస్ అనేది మనకు తెలుసు. సో నాన్ ల్యూమినస్ కదండి. సో ఇక్కడ వేరు ట్రాన్స్పరెంట్ ట్రాన్స్లూసెంట్ వేరండి, వాటి నుండి లైట్ పాస్ అవ్వకపోవడం. బట్ ఇక్కడ లైట్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం అనేది ఏంటంటే మనకి ల్యూమినస్ అయితే లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది, నాన్ ల్యూమినస్ అయితే లైట్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ హౌ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ రిలేటెడ్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎయిర్. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే N=C/V అని. సి అంటే మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, బై వి అంటే ఏంటి, ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం, అంటే ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియం బట్టి అది అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ ఇంటూ ఇచ్చాడు, అది రాంగ్, ప్లస్ ఇచ్చాడు రాంగ్. సో ఏని బీని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు.
రాయొచ్చు. బట్ ఇక్కడ సి చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఇది మనకి రివర్స్లో ఇచ్చాడు, మనకి న్యూమరేటర్ న్యూమరేటర్లు ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్ కదండి. ఓన్లీ డి చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్, అంటే ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియంలో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 992 చూడండి, ఆబ్జెక్ట్స్ దట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ లైట్ ఆర్ కాల్డ్. ఓన్ లైట్ ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఏమంటామండి, మనం ల్యూమినియస్ అంటాం కదా. సో ల్యూమినియస్ ఆబ్జెక్ట్స్, ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ 993 we see the color of grass is green because చూడండి, మనం గ్రాస్ అంటే గడ్డి మనం గ్రీన్ కలర్లో చూస్తాం. దానికి రీజన్ ఏంటండి, రీజన్ ఏంటి అంటే అది మనకి ఇప్పుడు మనకి ఏదైనా కనిపిస్తుందంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీ ఇమేజ్ మీకు ఫామ్ అవుతుందంటే ఆ మీనింగ్ ఏంటండి, అక్కడ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అనేది వెళ్ళి అది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మీ ఇమేజ్ మీకు కనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందంటే ఏంటి, మీకు అక్కడ గ్రీన్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మీ కళ్ళకి, అంతే కదా. సో చూడండి, ఇట్ అబ్జర్వ్స్ గ్రీన్ కలర్ని అబ్జర్వ్ చేస్తే మీకు గ్రీన్ కలర్లో కనిపించదు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ లైట్ ఎక్సెప్ట్ గ్రీన్ తప్పించి మిగతా అన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తే మనకు గ్రీన్ కలర్లో కనిపించదు కదండి. ఇట్ రిఫ్లెక్ట్స్ వైట్ లైట్, అది కూడా కాదు. చూడండి ఫస్ట్ ఆప్షన్, ఇట్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ కలర్ లైట్ బ్యాక్ టు అవర్ ఐస్, అంతే కదా. సో ఇక్కడ ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ 994 ఇన్ విచ్ ఇయర్ డిడ్ రోమర్ మెజర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. చూడండి, ఇది మీకు ఇయర్ని గుర్తుంచుకోండి డైరెక్ట్గా 1676లో అండి. ఓకేనా. సో 1676. 995 ద థియరీ బిలాంగ్స్ బిహైండ్ స్టార్స్ ట్వింక్లింగ్ ఇస్ దట్. చూడండి, స్టార్స్ అనేది మనకి మెరుస్తూ ఉండడం, అది ఏ థియరీ అండి, ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో సపోజ్ చూడండి, మనకి అట్మాస్ఫియర్లో చూసుకుంటే మనకి చాలా లేయర్స్ ఉంటాయి కదండి, ట్రోపోస్ఫియర్ అని, ఐనోస్ఫియర్ అని, ఇలా చాలా మనకి ఉంటాయి కదండి, మనకి చాలా లేయర్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకి స్పేస్లో తీసుకుంటే మనకి ఇక్కడ స్టార్ అనేది ఉందనుకున్నాం. సో ఇక్కడ మనకి ఎర్త్లో మనకి చాలా లేయర్స్ ఉంటాయి, ఇక్కడ ఎర్త్పై మనకి చాలా లేయర్స్ ఉంటూ ఉంటాయి ఇలాగా. సో ఫస్ట్ ఇక్కడ మనకి ట్వింక్లింగ్ అంటే ఈ స్టార్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ మనకి ఏంటి, నెక్స్ట్ మీడియంలోకి వెళ్తుంది, అంటే ఇది మనకి ఎయిర్ అవుతుంది కదా. సో నెక్స్ట్ మీడియంలోకి చేంజ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, మనకి అది బెంట్ అవుతుంది కదా, రిఫ్రాక్షన్ ప్రకారం అది మనకి బెంట్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఇండియన్. సో మనకి ఇక్కడ మీకు అట్మాస్ఫియర్ ఆల్రెడీ మీకు ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కోసం మీకు డీప్గా చెప్పానండి ఆల్రెడీ టాపిక్లో. సో మనకి ఏమవుతుందండి, ఇది అలా 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 బెంట్ అవుతూ మనకి ఒకలా ఇలా రిఫ్రాక్టెడ్ రేస్ అని ఇలా వస్తాయి. బట్ దీని నుండి మనం ఇమేజిన్ చేస్తూ ఇక్కడ మనకి రిఫ్రాక్టెడ్ రేస్ నుండి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేస్తే యాక్చువల్లీ ఇక్కడ మనకి స్టార్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా స్టార్ ఉన్నది ఇక్కడ, బట్ దానికన్నా మనకి ఎలా ఉంటుందంటే మనకి ఇంకా మీద ఉన్నట్టు అనమాట. అంటే అర్థమవుతుందండి చెప్పేది, స్టార్ యాక్చువల్గా ఇంకా పైన ఉంటుంది, బట్ మనకి ఇంకా కొద్ది కింద ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అంతే అండి, మన 2 minutes బిఫోర్ కనిపించడానికి కూడా రీజన్ ఇది, అంటే అట్మాస్ఫియర్లో చేంజెస్ వల్ల అండి. ఓకేనా. సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఉంటుంది కదండి, దానిలో చేంజెస్ మనకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. దానివల్ల మీకు స్టార్ యొక్క ఇమేజ్ అనేది కానీ, లేదంటే సన్ రైజ్ సన్సెట్ మనకి 2 minutes బిఫోర్ అక్కడ మనకి కనిపించడానికి కూడా రీజన్ ఇదేనండి, అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల. ఇది నేను మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో కంటెంట్ డీప్గా ఇచ్చాను, ఒకసారి అక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారు, రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ చేంజెస్ కంటిన్యూస్లో, అంతే కదా. సో మనకి అట్మాస్ఫియర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, అంతే కదండి. సో దాన్ని బట్టి మనకి ఇది అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎమిటెడ్ బై, ఇవేం కాదండి, ఓన్లీ బీసీడీలో మనకి ఏం కావు, ఓన్లీ మనకి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో చేంజెస్ రావడం వల్ల అలా మనకి స్టార్స్ అనేవి మెరవడం కానీ, లేదంటే సన్ రైజ్ ముందు మనకి 2 minutes బిఫోర్ కనిపించడం కానీ, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ చూడండి, వైట్ ఇస్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ అపియర్స్ గ్రీన్ ఇన్ సన్లైట్ అపియర్స్ బ్లాక్ వెన్ ఇట్ ఈస్ వ్యూడ్ అండర్ రెడ్. చూడండి, ఒక ఏమంటున్నాడు ఇక్కడ, మనకు ఒక పీస్ ఆఫ్ క్లాత్ అనేది సన్లైట్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, బట్ రెడ్ లైట్లో మీకు బ్లాక్ కలర్లో. చూడండి, మనకి సన్లైట్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే మనకు అర్థం ఏంటి, మనకి అక్కడ గ్రీన్ కలర్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనే కదా అర్థం. అంటే అక్కడ మనకి సన్ అనేవాడు అబ్జర్వ్ చేసుకోవట్లేదు గ్రీన్ని, బట్ ఇక్కడ మనకి ఏంటి, రెడ్ లైట్లో పెట్టేటప్పుడు మీకు అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అంటే అక్కడ మనకు అర్థం ఏంటండి, యాక్చువల్గా రెడ్ లైట్ అనేది మీకు కంప్లీట్గా అక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టే కదండి, అంతే కదా. అంటే క్లాత్ అనేది టోటల్గా మనకి అబ్జర్వ్ అవుతుంది రెడ్ లైట్ వల్ల, టోటల్గా అబ్జర్వ్ అయితేనే మనకి యాక్చువల్ దాని కలర్ కనిపించక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో అలాంటి ఆప్షన్ చూడండి, డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్లోనే కనిపిస్తుంది మనకి, చూస్తారా. సో ఫస్ట్ ఆప్షన్లో అదే ఉందండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, బీసీడీలు అవేం కావు. సో 997 చూడండి, ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఆస్ట్రోనాట్స్ సీ ద స్కై, సారీ ఇది మనకి ఎన్సీఆర్టీలో జస్ట్ కాన్సెప్ట్ చెప్పాను, అంటే వాళ్ళు మాట్లాడుకోవడం ఎలా వినిపిస్తుందని. బట్ మనకి వాళ్ళకి స్కై అనేది ఏ కలర్లో కనిపిస్తుందని మనం చెప్పుకోలేదు, వాళ్ళకి స్కై అనేది యాక్చువల్గా ఏ కలర్లో కనిపిస్తుందని ఇక్కడ అడుగుతున్నాడండి.
వాళ్ళకి ఏ కలర్లో కనిపిస్తుందంటే ఆస్ట్రోనాట్స్కి చూసుకుంటే వాళ్ళకి అంటే స్పేస్ క్రాఫ్ట్ నుండి చూస్తే వాళ్ళకి అది లైక్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ స్పేస్లో చూసుకుంటే మనకి ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండదు కదండి. అట్మాస్ఫియర్ అనేది ఉంటే మనకి కలర్లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. మనకి ఇప్పుడు ట్వింక్లింగ్ స్టార్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో చేంజెస్ వల్ల కనిపిస్తాయి. బట్ మనకి ఇక్కడ అట్మాస్ఫియరే ఉండదు. పైన అట్మాస్ఫియర్ ఉండనప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ సన్ నుండి వచ్చే రేస్ అని మనకి అట్మాస్ఫియర్ ఉంటేనే కదండి సన్ నుండి వచ్చే రేస్ వైట్ లైట్ మనకి ఇన్ని కలర్స్గా చేంజ్ అయ్యి మనకు ఒక్కొక్క కలర్లో కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏ కలర్ రిఫ్లెక్ట్ అయితే ఆ కలర్ మనకు అక్కడ కనిపిస్తుంది. బట్ అక్కడ మనకి స్పేస్లో చూసుకుని మనకు అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి అక్కడ మీకు ఏ కలర్లో కనిపిస్తుంది, బ్లాక్లో ఉంటుందండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ ఇది ప్రాబ్లం అండి, సో స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ 999 చూడండి. Who can be held responsible for the fact that the sun is visible 2 minutes before the actual sunrise and about 2 minutes after the actual sunset? ఇది మీకు ఆల్రెడీ అక్కడ ఎన్సీఆర్టీ కంటెంట్లో కూడా చెప్పానండి నేను. సో 2 minutes బిఫోర్ మనకు సన్ రైజ్ రావడం కానీ లేదంటే సన్సెట్ అయిన తర్వాత మనకు 2 minutes కానీ ఇది మనకి ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా మనకి ఏంటంటే అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల అండి. ఓకేనా. సో మనకి అట్మాస్ఫియర్లో చాలా రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. చెప్పాను కదండి, సపోజ్ మనకి ఇక్కడ సన్ రైజ్ మనకి ఇక్కడ అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ మనకి 2 minutes ముందే మనకు కనిపిస్తారు. ఎందుకంటే మనకి సన్ రైజ్ అవుతుంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ సన్ రైజ్ అనేది స్టార్ట్ అయింది. బట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అట్మాస్ఫియర్లో చాలా రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో మనకి అట్మాస్ఫియర్లో తీసుకుంటే చాలా రిఫ్లెక్షన్స్ అనమాట, అంటే చాలా లేయర్స్ ఉంటాయి కదండి. సో ఇక్కడ నుండి ఈ మీడియం మీద పడింది, నెక్స్ట్ ఇంకో మీడియం చేంజ్ అవుతుంది. సో మనకి అక్కడ అదేమవుతుంది, సో అది మనకి దగ్గరగా వంగడం కానీ ఆ నెక్స్ట్ మీడియంకి వచ్చినప్పుడు ఇంకొద్దిగా. సో ఇలా మనకి రిఫ్లెక్షన్స్ జరిగి మనకి ఏమవుతాయంటే అక్కడ నుండి మనకు ఇమేజినరీ లైట్ కనుక డ్రా చేసుకుంటే మనకి యాక్చువల్గా అక్కడ సన్ ఉన్నట్టు, అంటే మనకి 2 minutes ముందే మనకి సన్ రైజ్ కనిపిస్తుంది. యాక్చువల్గా అర్థమవుతుందండి. సో సన్సెట్ కూడా అయిపోయిన 2 minutes తర్వాత మనకు కనిపిస్తుంది. సో సన్ రైజ్ అనేది మనకి బిఫోర్, సన్సెట్ అనేది మనకి ఆఫ్టర్. వీటికి రీజన్ ఏంటంటే ఓన్లీ అట్మాస్ఫియర్లో వచ్చిన చేంజెస్ వల్ల, అంటే అట్మాస్ఫియర్లో జరిగిన చాలా రిఫ్లెక్షన్స్ వల్ల. ఇది ఒకసారి ఎన్సీఆర్టీ కాన్సెప్ట్లో ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది 9th or 10th ప్లేలిస్ట్లో. సో ఇక్కడ ఆప్షన్ డి చూడండి, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. సో చూడండి మనకి ట్వింక్లింగ్ కానీ అంటే స్టార్స్ ట్వింక్లింగ్ కానీ లేదంటే మనకి సన్ రైజ్ సన్సెట్ ఇలా ముందు వెనుక కనబడడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి మనకి 3 × 10⁸ m/s కదా. సో 3 × 10⁸ m/s ఆప్షన్ ఏ. నెక్స్ట్ డాష్ ఈస్ యూస్ టు ఎల్లో ల్యాంప్ స్ట్రీట్. చూడండి ఇది కూడా నేను మీకు ఎప్పుడో చెప్పాను, అంటే ఎన్సీఆర్టీస్లో మీకు మ్యాక్సిమం కవర్ చేస్తాను. సో ఎల్లో ల్యాంప్ స్ట్రీట్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే సోడియంని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో సోడియంని ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటండి 1002. ఓకే. ఎట్ వాట్ మీడియం డస్ లైట్ ట్రావెల్ మ్యాక్సిమం స్పీడ్? ఎక్కడ అండి మనకి మ్యాక్సిమం స్పీడ్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం వాక్యూమ్లో అని. వాక్యూమ్లో అయితే మీకు 3 × 10⁸, గ్లాస్లో మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా 2 × 10⁸ అని. లైక్ వాటర్లో కూడా మనం చూసాం, వాటర్లో అయితే 2.2 × 10⁸ అని. ఎయిర్లో కూడా చూసాం కదండి. సో ఇలా ఒక్కొక్క దానిలో ఒకటి, బట్ మనకు వాక్యూమ్లో అనేది మీకు మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1000 స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి? 3 × 10⁸ ఎక్కడుందో చూడండి. 3 × 10⁸ ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. బట్ యూనిట్స్ కూడా చూడండి, మీటర్/సెకండ్ అయినా ఉండాలి, లేదంటే మీటర్/సెకండ్ ఇన్వర్స్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఓకే. సో ఇక్కడ మీటర్/సెకండ్ ఇన్వర్స్, సెకండ్ పవర్ 1 ఉంది కాబట్టి ఇది రాంగ్. సో మీటర్/సెకండ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఆప్షన్ సి కదండి. సో యూనిట్స్ కూడా గుర్తుంచుకోండి, 3 × 10⁸ వచ్చింది కదా రెండిట్లో అని చెప్పి ఓవర్లుక్లో మీరు బీ పెట్టారంటే రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ యూనిట్స్ మనకి రాంగ్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో యూనిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్? స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి మనకి ఎయిర్లో? 3 × 10⁸ m/s కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1005 కదండి. ఓకే 5. ద ఎబిలిటీ ఆఫ్ ఎ మీడియం టు రిఫ్లెక్ట్ లైట్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ బై. చూడండి ఇక్కడ ఏంటి, ద ఎబిలిటీ ఆఫ్ మీడియం టు రిఫ్లెక్ట్ లైట్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ బై. చూడండి దేనివల్ల అండి, అది ఫీల్డ్ ఇవేం కాదు కదండి, ఓన్లీ లైట్ డెన్సిటీ, అది ఈజీగా అర్థమవుతుంది. సో లైట్ డెన్సిటీ ఆప్షన్ బి. నెక్స్ట్ 1006 వెన్ లైట్ ఎంటర్స్, ఇది ఒకటి చూడండి. ఇక్కడ మనకి వెయిట్ 1006 కదండి. ఓకే. వెన్ లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం త్రూ ద రేరర్ మీడియం అంటాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మనకి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది దేని నుంచి? రేరర్ మీడియం నుంచి. అంటే ఇక్కడ ఒక 2 గుర్తుంచుకోండి. సపోజ్ మనకి రేరర్ అంటే సపోజ్ ఎయిర్ తీసుకున్నామండి, పైన మనకి ఎయిర్ ఉంది, కింద మనకి వాటర్ ఉంది అనుకోండి. ఓకేనా. సో ఎయిర్లో కన్నా మనకి వాటర్లో కదా డెన్సిటీ ఎక్కువ, ఇది మనం ఆల్రెడీ తెలిసిన పాయింట్. ఎయిర్లో కన్నా వాటర్లో ఎక్కువ, వాటర్లో కన్నా డైమండ్లు ఎక్కువ, ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా నేర్చుకున్నాం. సో ఎయిర్లో మనకి డెన్సిటీ తక్కువ కదండి. సో దీన్ని డెన్సిటీ తక్కువ ఉంటే దాన్ని మనం రేరర్ మీడియం అంటామండి, అండ్ డెన్సిటీ ఎక్కువ ఉంటే దాన్ని మనం డెన్సర్ మీడియం అని చెప్పి అంటాము. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, క్వశ్చన్ ఏమన్నా సరే పక్కన పెట్టండి,
ముందు చిన్న కాన్సెప్ట్ తెలుసుకోండి. సో ఇక్కడ మనకి ఎయిర్ అంటే రేరర్ మీడియం నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది, ఇది ఇన్సిడెంట్ రే వచ్చిందంటే మనం ఏం డ్రా చేసుకోవాలంటే నార్మల్ లైన్ డ్రా చేసుకోవాలని మీకు చెప్పాను కదా, ఇదంతా ఒక ప్లేన్ కదా. సో దీని నుండి నార్మల్ మనం డ్రా చేసుకున్నాం, దీని నుండి కిందకున్న నార్మల్ ఇలానే వస్తుంది కదండి. సో మనకి ఇప్పుడు మీడియం అనేది చేంజ్ అవుతుంది, లైట్ అనేది మీడియం అనేది చేంజ్ అయినప్పుడు మీకు అది బెండ్ అవుతుందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. బట్ రేరర్ టు డెన్సర్ అయితే మీకు ఎక్కువగా బెండ్ అవుతుందండి, అంటే నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది దీని యొక్క రిఫ్రాక్టెడ్ రే అని చెప్పి అంట. రిఫ్లెక్టెడ్ అంటే సేమ్ ప్లేన్లో అవుతుంది, అంటే ఒకటే మీడియంలో. బట్ ఇక్కడ మనకి మీడియం చేంజ్ అవుతుందంటే అక్కడ మనకి రిఫ్లెక్షన్ అంటే ఒకటే మీడియం అండి, రిఫ్రాక్షన్ అంటే సెపరేట్ మీడియం. ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో రేరర్ మీడియం అంటే మనకి అక్కడ తక్కువగా డెన్సిటీ ఉంటుంది, డెన్సర్ మీడియం అంటే ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. అంటే ఎయిర్కి తక్కువ డెన్సిటీ, వాటర్కి ఎక్కువ డెన్సిటీ. కాబట్టి ఎయిర్ని మనం రేరర్ మీడియం అంటాం, వాటర్ డెన్సర్ మీడియం అంటాం. సో ఇక్కడ మీకు లైట్ అనేది రేరర్ మీడియంలోకి వెళ్ళింది. రేరర్ మీడియంకి వచ్చాక మనకి ఏమవ్వాలి, ఇక్కడ ఇన్సిడెంట్ రే వచ్చింది. సో దాని నుండి మనం నార్మల్ని డ్రా చేసాము, సో కిందకు కూడా నార్మల్ డ్రా చేసాము. సో ఇప్పుడు మనకి ఎలా అవ్వాలండి, డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది. డెన్సర్ మీడియంలోకి వెళ్తే మనకి రేరర్ టు డెన్సర్ వచ్చినప్పుడు మీకు ఏమవ్వాలంటే దగ్గరగా వంగుతుందండి, అంటే నార్మల్ లైన్ ఉంది కదండి, దీనికి దగ్గరగా ఉంటుంది. ఇది మనకి రిఫ్రాక్టెడ్ రే అవుతుంది. సో ఎప్పుడైతే మీకు బెండ్ అనేది దగ్గరగా ఉందో అంటే ఎక్కువ బెండ్ అయినట్టు. ఓకేనా. సో ఎక్కువ బెండ్ అయితే మీకు ఏమర్థమవుతుందండి, రిఫ్రాక్షన్ ఎక్కువనే కదా అర్థం. మీకు ఇందాక చెప్పాను, రిఫ్రాక్షన్ ఎక్కువ అయితే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా బట్టి మనకి n = c/v కదండి. అంటే మనకి స్పీడ్కి కానీ వెలాసిటీకి కానీ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పైన c అనేది మనకి కాన్స్టెంట్, వదిలేయండి, అది మనకి ఎయిర్లో ఆల్వేస్ 3 × 10⁸ కాబట్టి దాని కాన్స్టెంట్, దాని ప్రెసెంట్ జనాభా లెక్కల నుండి తీసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వీకిని సమ్ రిలేషన్ గుర్తుంచుకోండి. అంటే మనకి ఇక్కడ వెలాసిటీ ఆర్ స్పీడ్ అని మనకి ఏమవుతుందండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అంటే అర్థం ఏంటి, అది ఎక్కువగా వంగినట్టు, అంతే కదా. సో ఇది నార్మల్గా దగ్గరగా వంగిందంటే ఇది ఎక్కువ వంగినట్టు, ఎక్కువ వంగిందంటే దీని స్పీడ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు మనకి రేరర్ టు డెన్సర్. క్వశ్చన్ కూడా అదే కదండి మనకి. వెన్ లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది త్రూ ద రేరర్ మీడియం. అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్లోకి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందని అడుగుతున్నాడు, స్పీడ్ కోసం అడిగాడు. సో రేరర్ టు డెన్సర్ వచ్చింది అంటే మనకి దగ్గరగా వంగుతుంది, అంటే చాలా వంగుతుంది. ఎక్కువ వంగుతుందంటే అక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి అక్కడ స్పీడ్ అనేది ఏమవుతుంది, డిక్రీజెస్. ఓకేనా. సో ఇక్కడ మన ఆప్షన్ సి, స్పీడ్ డిక్రీజెస్ వచ్చేసింది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకున్న ఆన్సర్ కూడా సి. అదే సపోజ్ మనం డెన్సర్ టు రేరర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ చూడండి, లైట్ అనేది ఇక్కడ కింద మనకి వాటర్ ఉంది, వాటర్ అనేది ఏ మీడియం మనకి డెన్సర్ మీడియం, పైన ఎయిర్ అనేది మనకి రేరర్ మీడియం కదా. సో ఇక్కడ మనకి లైట్ అనేది సపోజ్ జస్ట్ ఇలా పాస్ చేస్తాం అనుకున్నాం దీని నుండి. సో ఇక్కడ మనం ఏం డ్రా చేయాలి, నార్మల్ డ్రా చేయాలి. సో ఇక్కడ నుండి నార్మల్ ఇలా డ్రా చేసాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, డెన్సర్ టు రేరర్ వెళ్తుంది. డెన్సర్ టు రేరర్ వెళ్తే మీకు ఇన్సిడెంట్ రే అనేది ఏమవుతుందంటే మీకు నార్మల్కి దూరంగా వంగుతుందండి. నార్మల్కి దగ్గరగా అంటే ఇలా వంగుతుంది, నార్మల్కి దూరంగా కాబట్టి ఇలా వంగుతుంది. ఓకేనా. సో అంతగా మీకు వంగినట్టు అనిపించదు, అంటే అక్కడ మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి అక్కడ మీకు అంటే అక్కడ మీకు స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో రేరర్ టు డెన్సర్ అయితే మీకు రిఫ్రాక్ట్ అంటే అది ఎక్కువగా బెండ్ అవుతుంది కాబట్టి మీకు అక్కడ స్పీడ్ అనేది తక్కువ అవుతుంది. అది డెన్సర్ టు ఇప్పుడు రేరర్ తీసుకున్నాం, డెన్సర్ టు రేరర్ అయితే మీకు తక్కువ వంగుతుంది కాబట్టి అక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి అక్కడ స్పీడ్ అనేది ఎక్కువ. సో ఇక్కడ మన క్వశ్చన్కి ఏంటంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఇది బిట్ అనుకుంటా. సో బిట్ అయితే పక్కన పడేస్తున్నా, మీరు చేసుకోండి. బిట్ అయితే పక్కన పడేస్తున్నా. నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ చూసేద్దామండి. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్లో ఫస్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రాంగ్ అబౌట్ సివి రామన్ది ఏది రాంగ్ అని చెప్పి అడుగుతున్నాడండి. ఇవి మనకి ఆయన కోసం కొద్దిగా డీటెయిల్గా తెలిస్తే అర్థమైపోతుంది. సో హీ వాజ్ అవార్డెడ్ భారతరత్న, ఇవి మీకు జనరల్గా మీకు తెలిసే ఉంటుంది. ఆయనకి భారతరత్న మనకి ఏది రాంగ్ అని అడిగాడు కదా. ఓకే, 1954లో ఆయనకి భారతరత్న వచ్చింది, అది కరెక్టే. అండ్ హీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1930లో ఆయనకి నోబెల్ ప్రైజ్ రావడం కూడా కరెక్టే అండి. ఆయన తమిళనాడులో పుట్టడం కూడా కరెక్టే, ఆయన ఇయర్ కూడా కరెక్టే. బట్ డి ఏంటండి, హీ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ knighthood in 1987. సో ఇది రాంగ్ అండి ఇక్కడ మనకి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ డి. నెక్స్ట్ 1009 ద కలర్ ఆఫ్ క్లౌడ్స్ అపియర్ వైట్ డ్యూ టు, ఇందాక కూడా నేను మీకు చెప్పాను ఎందుకు స్కై అనేది మనకి ఏ కలర్లో కనిపించడానికి. ద రీజన్ ఏంటంటే ఓన్లీ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి. ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నాను ఓన్లీ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకేనా అండి.
మీకు దీనికోసం చాలా వరకు నేను కంటెంట్ డీప్గా ఎన్సీఆర్టీస్లు ఇచ్చానండి. సో అక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మీకు స్కై అనేది వైట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ 1010 ద ప్రాసెస్ ఆఫ్ గ్లేర్ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ కొలిజన్ కాజ్డ్ బై కొలిజన్ విత్ పార్టికల్స్ ఫ్లోటింగ్. ఓకే, ఇది చూడండి. ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్కి సపోజ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి మిల్క్ ఉంది అనుకుందామండి ఒక గ్లాస్లోని. సో ఇక్కడ మీకు ఒక లైట్ అనేది దీని నుండి పాస్ చేసామనుకోండి. దీని నుండి మనం లైట్ అనేది పాస్ చేసినప్పుడు మీకు మిల్క్ యొక్క అక్కడ పాత్ అనేది, ఇప్పుడు సపోజ్ మిల్క్లో ఒక పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, దీని మీదకి లైట్ ఏమవుతుంది, మనకి దీని మీద ఒక రే వచ్చి పడింది. పడ్డకి చాలా డైరెక్షన్స్లో మనకి ఏమవుతుందండి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. రిఫ్లెక్ట్ అయ్యకపోతే అంతా మీకు రిఫ్లెక్ట్ అవ్వదండి. కొంత ఏం చేస్తుందంటే నెక్స్ట్ పార్టికల్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అది కూడా అన్ని డైరెక్షన్స్లో వెళ్ళి కొంత అంతా రిఫ్లెక్ట్ అవ్వకుండా అది కూడా ఇంకో దానికి. సో ఇలా మీకు వెళ్తూ ఉండడం వల్ల మీకు దాని యొక్క పాత్ అనేది కనిపిస్తూ ఉంటుందని చెప్పాను. సో మనకి ఎక్కడ లైట్ యొక్క పాత్ కనిపిస్తే మనం టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం అనుకో. సో మిల్క్ మీరు ఇలా చెక్ చేసిన ఇది కూడా నేను టోటల్గా మీకు ఎన్సీఆర్టీస్ ఎవ్రీ టైం నేను చెప్తున్నాను. సో ఎన్సీఆర్టీస్లో మీకు చాలా కంటెంట్ ఇచ్చాను. టిండాల్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్ ఈ మిల్క్ది కూడా చెప్పాను. అక్కడ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎలా అవుతుందో ఇవన్నీ కూడా నేను ఇక్కడ డయాగ్రామ్స్తో వేసి కూడా చెప్పానండి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే టిండాల్ ఎఫెక్ట్ అనమాట, ఆప్షన్ బి. నెక్స్ట్ 1011 చూడండి. ఏ లైట్ బీమ్ దట్ అపియర్స్ ఎట్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ విల్ ఎమిట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. చూడమ్మా, ఇక్కడ యాక్చువల్గా మనకి కాన్కేవ్ కోసం వచ్చింది, బట్ నేను కాన్వెక్స్ నేను మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ ఈ బిట్ వరకు నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే మీకు లైట్ అనేది కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకస్ మీద పడితే అక్కడ మనకి రూల్స్ ఉంటాయండి. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ మీకు రిఫ్రాక్షన్ తర్వాత మీకు ఏముందంటే స్పెరికల్ మిర్రర్స్. సో తప్పకుండా నేను మీకు అక్కడ కాన్వెక్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ ఇక్కడ బిట్ వచ్చింది కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫోకస్ మీద మీకు ఏదైనా లైట్ రే కనుక పడితే గుర్తుంచుకోండి. 2 రూల్స్ జస్ట్ చెప్తున్నాను. కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ ఏది అవ్వనివ్వండి. మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, టెర్మినల్స్ అంటే మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ మనకి చూడండి, ఇది ఏదో ఒకటి కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ తీసుకుంటే దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పి అంటాము. సో ఎప్పుడైతే మీకు లైట్ రేస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళాయి అనుకోండి, అవి మీకు ఫోకస్ జస్ట్ నార్మల్గా గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను మీకు డీటెయిల్గా ఎలాగ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో అంటే ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ క్లాస్లో కానీ చెప్తాను. సో ఇక్కడ మనకి లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళాయి అనుకోండి, రిఫ్రాక్టెడ్ రేస్ అన్నీ మనకి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఇది ఒక పాయింట్ అనమాట. అలా కాకుండా సపోజ్ మీకు ఏదైనా మీరు కాన్వెక్స్ ఏదైనా లెన్స్ ఆర్ మీరు తీసుకుంటే మనకి ఇక్కడ సపోజ్ మనకి ఫోకస్ నుండి వెళ్ళాయి అనుకోండి లైట్ రేస్ అనమాట. సపోజ్ ఇక్కడ ఫోకస్ ఉందనుకోండి, దీని నుండి మనకి లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా వెళ్తాయి అనమాట. ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తాయి. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు అంటే డీటెయిల్గా ఇస్తానంటే ఏదైనా మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయ్యాయి అనుకోండి రేస్, ఆ ఫోకస్ నుండి రిఫ్రాక్షన్ చూపిస్తాయి. అలా కాకుండా మనకి సపోజ్ మనకి ఫోకస్ నుండి వెళ్ళాయి అనుకోండి, అంటే డైరెక్ట్గా ఇన్సిడెంట్ అయ్యి మీకు ఫోకస్ నుండి వెళ్ళింది అనుకోండి, ఆ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మీకు రిఫ్రాక్షన్ చూపిస్తారనమాట. సో ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అండి. ఇక్కడ మనకి అడిగేది కూడా అదేనండి. ఇక్కడ మనకి ఫోకస్ నుండి వెళ్తే ఎట్నుండి మనకి ఎమిట్ అవుతున్నట్టు కనిపిస్తాయి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా. అదే మీకు ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి మీకు వెళ్తుంటే ఎట్నుండి ఎమిట్ అవుతున్నట్టు కనిపిస్తుంటే ఫోకస్ నుండి. సో అలా అనమాట, ఈ రెండు ఆల్టర్నేట్. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి ఎక్కడ ఎమిట్ అవుతున్నాయండి, ఫోకస్ దగ్గర ఎమిట్ అవుతుందని చెప్పాడు. అంటే ఫోకస్ నుండి మనకి అక్కడ రిఫ్రాక్షన్ చూపిస్తున్నాయి కదా. సో రిఫ్రాక్షన్ అయ్యాక మనకి అక్కడ ఫోకస్ దగ్గర ఉన్నాయి అంటే ముందు అవి ఎక్కడ మీకు ఇన్సిడెంట్ అయినట్టని మీకు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అంతే కదా. సో అదే మీకు ఇక్కడ కంటెంట్ చిన్నదే చెప్పాను, బట్ డీప్గా నేర్చుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండి, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకి వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ అనే బ్రైట్ సర్ఫేస్ డాష్ ఫినామినన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అక్కర్స్. చూడండి, మనకి బ్రైట్ సర్ఫేస్ మీద ఉంటే మనకి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ నార్మల్గా అంటే నార్మల్ సర్ఫేస్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనకి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ నార్మల్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్రైట్ సర్ఫేస్ మీద అంటే స్మూత్ సర్ఫేస్ మీద మీకు లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే అక్కడ రెగ్యులర్ రిఫ్లెక్షన్ చూపిస్తుంది. అలా కాకుండా లైక్ రఫ్ సర్ఫేస్ మీద చూపిస్తే మీకు అక్కడ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ సో అయిపోయిందండి. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో? ఓకే, 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూసి ఇక్కడ తాపేద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ప్రాబ్లం అండి. సో చూసుకోండి, దీనికి సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ మనకి మిర్రర్ ఫార్ములా అని చెప్తాను. అక్కడ మీకు ఈ ఫార్ములా తెలిసాక ప్రాబ్లం మీరు చేయగలరు. బట్ ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనైతే ప్రాబ్లమ్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. బట్ మిర్రర్ ఫార్ములా ఇంకా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు, అది చెప్పాక మీకు ఈ ప్రాబ్లమ్ చేయగలరు. సో నెక్స్ట్ చూద్దాం. 1014 ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. అది ఏ ఇమేజ్ అండి, మీకు విచువల్లా రియల్ కాదని చెప్పాను. ఓకేనా, రియల్కి
రియల్కి విజువల్కి వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు విజువల్ అంటే మన మిర్రర్ ముందు మనం చూసుకుంటే మీకు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది చెప్పాను, మనకు దాని బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది అంతే కదా. అదే మీరు థియేటర్లో కానీ ప్రొజెక్టర్ ముందు చేస్తే మీకు అక్కడ స్క్రీన్ మీద ఫామ్ అయితే అది మనకి రియల్ అండి, ఓకేనా. సో ఇది మనకి రియల్ కాదు కాబట్టి అది మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సిడీలో మనకి విజువల్ ఉంది, బట్ లాటరల్లీ ఎరెక్ట్ ఉంది, లాటరల్లీ ఇన్వర్ట్ ఉంది. లాటరల్లీ ఎరెక్ట్ కాదండి, ఇన్వర్టెడ్. లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే లెఫ్ట్ రైట్లో, రైట్ లెఫ్ట్లో కదండి. సో ఇది మనం ఆల్రెడీ ప్లేన్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదండి. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ మేబీ లాస్ట్ క్వశ్చన్, నో లాస్ట్ బట్ వన్ మేబీ. సో 1015 ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్. ప్లేన్ మిర్రర్ మీద ఇమేజ్ మనకి ఎలా ఉంటుందండి, రియలా కాదు, ఇక్కడ రియల్ ఉంది కాదు. సో ఏసీని ఎలిమినేట్ చేసేస్తే బీడీలో చూడండి, బీలో విజువల్ అండ్ ఎరెక్ట్, డీలో విజువల్ అండ్ లాటరల్లీ ఇన్వర్టెడ్. ఎరెక్ట్ కాదు, ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ఇక్కడ మనకి లాటరల్లీ ఇన్వర్టెడా ఎరెక్ట్ వస్తుందండి. మనకి యాక్చువల్గా మనకి ప్లేన్ మిర్రర్లో మనకి ఎప్పుడు కూడా విజువల్ అండ్ ఎరెక్ట్ కదండి. సో ఫస్ట్లీ యాక్చువల్గా మనకి ఇక్కడ ఇమేజ్ అనేది మనకి ఎరెక్ట్ ఇమేజ్ ఏనండి, విజువల్ ఇమేజ్, బట్ లాటరల్లీ ఇన్వర్టెడ్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ ఏదైనా పెట్టవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఎరెక్ట్ లాటరల్ ఇన్వర్టెడ్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎరెక్ట్కే ఇవ్వండి. అంటే లాటరల్లీ ఇన్వర్టెడ్ అనేది ఏంటంటే మనకి లెఫ్ట్ రైట్లా, రైట్ లెఫ్ట్లా అనిపిస్తుంది, బట్ మనకి ఇమేజ్ అనేది మనకి ఎరెక్ట్ ఇమేజే కదండి. అంటే ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మన ఫేస్ అనేది ఎలా ఉందో మనం అలానే, అంటే మన ఫేస్ పైకి ఉండి ఫేస్ కిందకి కనబడడం అలా కనబడదు కదా. సో మీరు ఇలాంటప్పుడు మీరు బీకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ 1016 ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో మీకు ఎలా ఉంటుందండి, సేమ్ సైజా, ఎరెక్ట్, లాటరల్, ఇన్వర్టెడ్, విజువల్. ఇక్కడ చూడండి బి సేమ్ సైజ్, ఎరెక్ట్, ఇన్వర్టెడ్, రియల్, మ్యాగ్నిఫైడ్. రియల్ అనేది కాదు కాబట్టి మీరు రియల్ అనేది ఎక్కడుంది, బీని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ షేప్ అనేది రాదు, సీని ఎలిమినేట్ చేయొచ్చు. డిఫరెంట్ సైజ్ ఉంది, సీని ఎలిమినేట్ చేయొచ్చు. సేమ్ సైజ్లో వస్తుంది, ఎరెక్ట్ ఇమేజ్, లాటరల్ ఇన్వర్టెడ్, విజువల్, ఇవన్నీ కరెక్టే కదండి. సో ఇక్కడ ఆప్షన్ ఏకి ఇద్దామా, సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడతో మనకి టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ స్పెరికల్ మిర్రర్ కావాలి అంటే మీకు స్పెరికల్ మిర్రర్లో టైప్స్ చెప్పాలి, అండ్ దాని యొక్క నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ కోసం చెప్పాలి, సైన్ కన్వెన్షన్ చెప్పాలి. సో ఇవి చెప్పాక ఈ టాపిక్ చెప్తాను. సో అలా ఫిట్ టేక్ ఇట్, బై.